ఏమంట, తమ పితరుల వారు వెనుకకు తిరిగి ఏమైపోయినారంట, ద్రోహులైరి. మన యొక్క పరిస్థితి ద్రోహులం అయిపోయేటువంటి వారుగా ఉంటాం. ప్రభు కాడి మీద చేయి పెట్టి ఒక కాలు పడవ మీద, ఒక కాలు లోకం మీద, ఒక కాలు ప్రభువులో, ఒక కాలు లోకంలో పెడితే ద్రోహులముగా తీర్చబడే వారంగా ఉంటాం. అందుకే ఇవన్నిటిని దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే బుద్ధి కలగడానికే మనకు రాస్తా ఉంటున్నాడు. మన పితరుల వరే వెనక్కి తిరగద్దని. మనం గడిచిన దినాలు మనం వెనక చూసుకుంటే ప్రభువుకు మనం ఏమైనా వెనక్కి తిరుగుతా వచ్చినామా? ప్రభా, నీ సన్నిధానానికి నేను రాలేకపోతా వచ్చినాను, తప్పిపోతా వచ్చినాను ప్రభా అని ఒప్పుకుంటారు వాళ్ళు. అందుకే సంవత్సరం చివరిలోనైనా కూడా ఒప్పుకోవాలని ఈ యొక్క వాచ్ అండ్ సర్వీస్ లో ఒప్పుకోలు ప్రార్థనలు పెడతా వచ్చినారు, ఎక్కడైనా తప్పిపోయిన వారంగా ఉంటాయి. రండి మనం చూస్తే కన్నా లూకా రాసిన సువార్త 9వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 62వ వచనం.